శని చెడు మాత్రమే చెయ్యరు, మంచి కూడా చేస్తారు. చాలా వీడియోస్ లో శని వల్ల ఆలస్యం అవుతుంది అని చెప్పేటప్పుడు బోల్డ్ మంది అంటూ ఉంటారు, శని మీద తోసిస్తే పని అయిపోతుంది కదా, శని ఏమీ చేయరు కదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. జాతకాలను మాత్రమే నమ్ముతాము, మేము పని చేయము అన్నా ఎటువంటి లాభం ఉండదు. మేము అంత పని చేస్తాము, మాకు రిజల్ట్ రావట్లేదు అనుకున్నా మీ కింద పనిచేసే వాళ్ళని, మీ ఇంట్లో ప్రత్యేకించి మీకు పనిచేసే వాళ్ళని, అంటే సేవక వృత్తిలో ఉండే వాళ్ళని తెలిసి గాని తెలియక గాని మాటల చేత గాని చేతల చేత గాని ఇబ్బంది పెట్టిన వాళ్లతో మనం కన్నీరు రప్పించిన జాతకంలో ఏర్పడే పెద్ద దోషం ఏంటంటే శనికి సంబంధించినటువంటి దోషాలు అనేవి మీ జాతకంలో ఏర్పడతాయి. ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఏంటంటే, మీరే కదండి చెప్తారు శని యొక్క వీక్షణ పొందితే ఆలస్యం అయిపోతుంది, శని బాగోపోతే రకరకాల ఇబ్బందులు కారణాలు అవుతాయి, ఏలినాటి శనిలో అనేక కష్టాలు వస్తాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మీరేంటి శనిగ్రహం యొక్క అనుగ్రహం కావాలి అని రివర్స్ లో చెప్తున్నారు అనుకుంటున్నారా? ప్రతి గ్రహం కూడా పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ని కూడా ఇస్తుంది. శని ప్రత్యేకించి ఎవరైతే శారీరకంగా కష్టపడి పనిచేసి సేవా వృత్తుల్లో ఉండేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, ఈవెన్ మీ ఆఫీస్లో మీ కింద వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరిలోని కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టినట్లయితే జీవితంలో మీకు ముఖ్యమైన విషయాల్లో శనికి సంబంధించిన దోషాలు ఏర్పడి ఆ పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి. కనుక మన కింద పనిచేసే వాళ్ళని ఏ రోజు కూడా మనం తక్కువగా చూడకూడదు. ముఖ్యంగా శని ఇచ్చేటటువంటి పెద్ద గొప్ప ఫలితం ఏంటంటే, ఒక వ్యక్తికి ఆయుర్దాయం బాగుండాలి అంటే ఖచ్చితంగా శని యొక్క అనుకూలత అనేది జాతకంలో ఉండాలి. అందుకోసం ఆయన ఇచ్చే కారకత్వాల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి ఆలస్యం చేయడం మంచిది, ఆయుర్దాయాన్ని చక్కగా ఉంచడం. మీరు జాతకాన్ని, వాస్తుని, హస్తరేఖని అన్నిటినీ నమ్మండి. దానితో పాటు మీరు ఎంతవరకు కష్టపడగలుస్తారో అంతవరకు కష్టపడి ఈ గ్రహాలన్నిటికీ కూడా రెమెడీస్ చేసుకోవడము, దైవ చింతనలో ఉండడం వల్ల మీరు చేసే పనికి గుర్తింపు, మీకు పేరు ప్రఖ్యాతలు, మీకు కావలసిన పాజిటివ్ ఎనర్జీ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారు. జాతకాలను మాత్రమే నమ్ముతాము, మేము పని చేయము అన్నా ఎటువంటి లాభం ఉండదు. మేము అంత పని చేస్తాము, మాకు రిజల్ట్ రావట్లేదు అనుకున్నా అప్పుడు ఒక్కసారి దైవాన్ని ఆశ్రయించండి, మీ పనికి సరిపడా గుర్తింపు భగవంతుడే తీసుకొస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి. ప్రత్యేకించి జాతక విశ్లేషణ కోసం స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి.